సహించకుండా ఉక్కుపాదంతో అణిచివేయాలని వికారాబాద్లో మంత్రి జూపాలి కృష్ణారావు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నిధులను కేటాయించి చెరువు కట్టల మీద, గుట్టలపైన, కాలువల పక్కన ఈత, తాటి, ఖజూరా వంటి చెట్లను పెంచేందుకు ప్రోత్సహించాలని మంత్రి తెలిపారు. ప్రతి గ్రామంలో 5 ఎకరాల్లో కూడా చెట్లను నాటేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. గ్రామాల్లో కూడా కొన్ని నిధులు కూడా వెచ్చించే కార్యక్రమం చేసి గ్రామాలలో ప్రతి గ్రామంలో కనీసం 5 ఎకరాలు 10 ఎకరాలు ఈ యొక్క ఈత చెట్ల పంపిణీ చేసే పరిస్థితి రావాలి. దానికి మా వంతు ప్రయత్నం చేసే కార్యక్రమం చేసి ముఖ్యమంత్రి గారితో సంప్రదించే ప్రయత్నం చేస్తాం. రెండవది, ఈ రోజున ఇటువంటి సంఘటన జరుగుతూ ఉన్నప్పుడు డ్రగ్స్ కల్చర్ అంటే చాలా దారుణమైన పరిస్థితి. ఇది ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని సహించకూడదు. ఎంత పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా దీన్ని ఉక్కుపాదంతో అణిచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా ఎక్కడైతే గంజాయి కావచ్చు, ఇతర డ్రగ్స్ కావచ్చు, ఎక్కడైతే ఇవి మనకు దొరికి కొంత కేసులు పెట్టడం జరిగిందో, కేసులు పెట్టి రిమాండ్ చేసి చేతులు దులుపుకోవడం కాదు, ఆ సోర్స్ ఎక్కడి నుంచి దాని లింకు ఎక్కడ రాకుంది, దేశంలో ఉందా, అంతర్జాతీయ వస్తా ఉందా, ఎక్కడ ఉన్నా ఆ మొదటి నుంచి ఎక్కడ ఏ రాష్ట్రం నుంచి వస్తా ఉన్నా అక్కడి దాకా వెళ్ళి ఎక్సైజ్ సిబ్బందితో పాటుగా పోలీస్ సహకారంతో అవసరమైతే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధిక ఉన్నతాధికారులను సంప్రదించి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని శిక్షించే కార్యక్రమం చేస్తే తప్ప ఇది తగ్గదు. ప్రభుత్వం గౌడన్నల ఆర్థిక అభివృద్ధికి ప్రోత్సహిస్తుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో ఈత, తాటి వనాలు పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తుందని కూడా ఆయన తెలిపారు. కార్లో కూర్చొని మాట్లాడేటప్పుడు చాలా మంచి విషయాలు, ఈ రాష్ట్రానికి మేలు జరిగే విషయాలు చెప్పిండు. ఏదైతే తెలంగాణలో జరుగుతున్న కళ్ళుదానం మీద పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావాలి, ప్రభుత్వ భూములు ఎక్కడుంటే కూడా అక్కడ ఈత చెట్లు కానీ తాటి చెట్లు కానీ పెట్టే ప్రయత్నం చేయాలి అని వారు చెప్పడం చాలా సంతోషం. మరి ఆ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తే గౌడ్లకు న్యాయం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ, మరి డిపార్ట్మెంట్ పరంగా ఈ భవనం కట్టిన కాంట్రాక్టర్ డబ్బులు లేకున్నా కూడా ఆయన పూర్తి చేసిండ్రు. వారికి అభినందిస్తూ డబ్బులు ఇప్పించే బాధ్యత నాదని తెలుపుతూ, మంత్రి గారి దగ్గర నాదని తెలుపుతూ, మరొక్కసారి ఈ కార్యక్రమానికి పెద్ద మనసు చేసుకొని